హే అల్లా ఆ అందాల కన్నుల కన్నీళ్ళ రాధా రాధా బైకడి రాధా ఊరంచు వాగుల్లో అలల నడుమ నేనీదుతున్నంగీ కొంట పిచ్చి బాగుండాలమ్మా, తర్వాత అల్లా అల్లా, ఇలా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ గల సాంగ్స్ ఎన్నో నేను పాడడం జరిగింది. దాంట్లో మీరు ఎంతో హిట్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే సాంగ్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటున్నాయి. అప్పుడప్పుడు నేను ఇక్కడ ఏదైనా ట్యూన్ చేసుకోవాలన్నా, ఏదన్నా పాట డిజైనింగ్ చేయాలన్నా ఇక్కడికి వచ్చి నేను ట్యూన్స్ అవి ఎప్పుడన్నా ఒకసారి వస్తుంటాను. అర్థం పర్సనల్ ఎమోషన్ కాబట్టి, సో మనకు ఆ పాట హిట్ అయింది కాబట్టి ఆ తరహా సెక్షన్లో ఆ తరహా సెక్టర్లోనే పాటలు మనకు రావడం జరిగింది. ఓకే, సో దాని విధంగానే ఇంకా స్టెప్ బై స్టెప్ ఫేమ్ అట్లే వచ్చింది కాబట్టి అట్లా పోయింది. సో అవనే కాదు, నేను అన్ని విధాలుగా పాడతాను. ఫేమ్ అయితే ఎక్కువ దాంట్లోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ కూడా ఒక 20 పాటలు డిజైన్ చేశాను. ఇంకా మంచి మంచి ఏరియాలలో షూట్ చేద్దామని ఆలోచన ఉన్నాయి. సరిగా పేరు తెచ్చినటువంటి పాట నువ్వంటే పిచ్చి అని బాగుండాలమ్మా, మీకోసం 100% పాడతాను. కన్నులే చూసిననే నీ అందాన్ని చూసి ప్రేమించలేదే, మనసునే చూసిననే నీ మనసులో నా చోటు నోచలేదే, షురుమా పెట్టిన కన్నులతో నన్ను చూసే రోజు, ఎర్రగా పండిన పేదాలతో నన్ను పిలిచే రోజు, ఎదువా మిల్ జయే వఫా ఏతో అల్లహే అల్లా ఆ అందాల కన్నుల కన్నీళ్లకు అల్లహే అల్లా, నేను కారణమవ్వను ఏ జన్మకు అల్లహే అల్లా, ఆ అందాల పెదవుల చిరునవ్వుకు అల్లహే అల్లా, నేనే కారణమవుతానే ప్రతి జన్మకు, నువ్వంటే పిచ్చే నీకోసం సచ్చే ప్రాణమే నాది కాదా, ఊరంచు వాగుల్లో అలల నడుమ నేనీదుతున్నంగ ఈత, వాగంత పొంగొచ్చినే కొట్టుకెళ్తుంటే నన్ను చూసి పెట్టిన కూత, గుర్తుకొచ్చినప్పుడల్లా ఓ సార్ సూపర్ సార్, పాడుతుంటేనే గూస్ బంప్స్ వచ్చాయి సార్ నిజంగా. ఇంకో సాంగ్ మాకోసం సార్, అసలు పాడుతుంటేనే గూస్ బంప్స్ వచ్చాయి సార్ నిజంగా. ఇంకోసారి మాకోసం సార్ ఇంకో సాంగ్ పాడాలి సార్. ఇప్పుడు ఫోక్ సాంగ్స్ కూడా చేస్తున్నాను. రీసెంట్ గా నా ఛానల్ ఒక పాట అది రిలీజ్ అయింది. మన చన్మీనా రూషం కిల్ తెచ్చా, చాలీ బండా పూలే తెచ్చా, పెట్టుకునే మురిసిపోవే చిన్నదానా, కట్టుకునేవానే నేను నీకు కానా, నిన్ను ముట్టుకొని పోతానే నే తురుము, నిన్ను పట్టుకొని పోతానే నే తురుము, నిన్ను ముట్టుకొని పోతానే నే నుడుము, నిన్ను పట్టుకొని పోతానే నే తురుము, ఏ రాధా రాధా బైకడి రాధా బావ మీద బమలా వడితివే రాధా, బావ మీద బమలా వడితివే రాధా, ఏ బొంబాయి రాధా నేను ఢిల్లీ రాజా, తూ ఆజా ఆజా మైలే జాలే జా, ఏ రాధా రాధా బైకడి రాధా బావ మీద బమలా వడితివే రాధా, బావ మీద బమలా వడితివే రాధా, అందాల నాకొక్క బంగులున్నదే మరదల బంగులున్నదే, కారులో షికారు జయ్య మారుతున్నదే మరదల కారులున్నయే, బంగులుంది కారులుంది సోకు జయ్య సీరరెత్తా, నా మనసు నీకు ఇచ్చినాను మరదలా, నువ్వు మనసిచ్చి మను వాడుకు మరదలా, నా మనసు నీకు ఇచ్చినాను మరదలా, నువ్వు మనసిచ్చి మను వాడుకు మరదలా, అందాల నాకొక్క బంగులున్నదే మరదల బంగులున్నదే, కారులో షికారు జయ్య మారుతున్నాయి మరదల కారులున్నాయే. అట్లా డిఫరెంట్ స్టైల్లో, అటు జానపదాన్ని, ఇటు తెలుగును, ఇటు ఫోక్ సాంగ్స్ అని మల్టిపుల్ ఆలోచనలతో మంచి సాహిత్యంతో మంచి ట్యూనింగ్తో, నాట్ ఓన్లీ లవ్ సాంగ్స్ మీరు అన్నట్టుగా అన్ని విధాలమైన జానర్స్లో ఆల్బమ్స్ చేద్దామనే ఆలోచనలో అయితే ఉన్నాను. సో ఇలా ఈ వీటికి కొన్ని పాటలు లక్ష్మణ్ రాసిండు, కొన్ని నేను రాశాను. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇద్దరు కలిసి రాస్తున్నాం, కొన్ని పాటలు నేను రాస్తున్నాను. సార్ ఇప్పుడు ఇలా పాడుతున్నారు కదా, ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఎవరో సార్ మీకు ఇలా పాడడానికి? నాకు ఫస్ట్ ఇన్స్పిరేషన్ అంటే బాలుగారు పాటలు వినేది, తర్వాత చెక్కి సార్ కొంచెం మాస్ ఎలివేషన్ అంతా. సో వీళ్ళందరూ ఆదర్శం, ఒక్కరని కాదు. సో ఎక్కువైతే బాలుగారు, ఇళయరాజా గారు. ఫస్ట్ సాంగ్ మీ హిట్ అయింది కదా సార్, ఆ హిట్ సాంగ్ కి మొత్తం మీరే చేశారా లేకుంటే ఎవరైనా హెల్ప్ చేసుకున్నారా? మొత్తం నేను మా బ్రదర్ అన్ని 100 మిలియన్స్ అవన్నీ చాలా గూస్ బంప్స్ వస్తాయి సార్ మీ పాటలు ప్రతి ఒక్కటి. నిజంగా ఇప్పుడు పాడుతున్నప్పుడు కూడా మంచి గూస్ బంప్స్ వచ్చాయి. థ్యాంక్ యూ. అంటే దీన్ని బట్టి చాలా మంది లవ్ చేస్తున్నారు, చాలా మంది. నిజంగా సార్ ఒక మంచి పాటలు హిందీలో కూడా ట్రై చేస్తున్నా. హిందీ ఆల్బమ్స్లో కూడా నేను బాలీవుడ్ తరహాలో
కొన్ని హిందీ ఆల్బమ్స్లో హిందీ సెక్షన్ కూడా అంటే తెలుగులోనే ఉంటున్నాం, హిందీ స్టైల్లో కూడా కొన్ని ఆల్బమ్స్ చేద్దామని ఆలోచన ఉన్నాయి. అంటే నాకు బాలీవుడ్ సంబంధించి అంటే ఇమేజ్ రేష్మి ఇష్టం. సో ఆ స్టైల్లో కూడా కొన్ని పాటలు డిజైన్ చేస్తున్నా. అతి త్వరలోనే మార్కెట్ మళ్ళీ ఒక కొత్త కోణంలో మళ్ళీ ఒక కొత్త ఒరవడిలో మీరు చూస్తారు. తప్పకుండా సార్, అందరు మీ పాటలు అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. అప్కమింగ్ తొందరగా కావాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీ అందరి ఛానళ్ళకు అభినందనలు. మీ అందరి ఛానల్ను జనాలు సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అల్లాహే అల్లా 2 వచ్చేసి మూవీ వస్తుంది, అది అందుకే పార్ట్ 2 రిలీజ్ చేయలేదు. అవునవును, పార్ట్ 2 రిలీజ్ చేయలేదు.